ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్న లాజిక్ ని మిస్ అయ్యారు. ఎగిరెగిరి పడ్డారు. ప్రత్యర్థుల పని అయితే ఓకే, సొంత పార్టీ నేతల మీద కూడా అదే తీరు. ఆ మాత్య పదవితో అంతా నేనేనన్న ఆ సిక్కోల్ నేతకు ఈసారి సీటు డౌట్ గానే ఉంది. సీన్ రివర్స్ అవుతుందనే ఆయన సైలెంట్ అయ్యారా? ఇంటి పోరుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారా? గౌతు ఫ్యామిలీ నుంచి సవాళ్లు పెరిగాయా? తొలి ప్రయత్నంలోనే గెలిచి మంత్రి అయిన అప్పలరాజు పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? అంతన్నాడింతనాడే గంగరాజు అన్నట్టే ఉంది అప్పలరాజు కథ కూడా. పేషెంట్లను చూస్తూ ప్రిస్క్రిప్షన్లు రాసుకునే డాక్టర్ రాజకీయాల్లోకి వస్తానని, ఈ స్థాయికి ఎదుగుతానని ఊహించలేదు. 2019లో అదృష్టం కలిసొచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఏకంగా మంత్రి కూడా అయిపోయారు. తురుంగ్ ఖాన్ లాంటి నేతల్ని కేబినెట్ విస్తరణలో పక్కన పెట్టినా అప్పలరాజు సీటు మాత్రం కదల్లేదు. పిలిచి సీటిచ్చినా, మంత్రిని చేసినా, మళ్లీ కొనసాగించినా అది అప్పలరాజు గొప్పతనమేమీ కాదన్నది ఓపెన్ సీక్రెట్. సిక్కోలు పలాస ప్రాంతంలో కీలకమైన మత్స్యకార వర్గం నుంచి రావడంతో ఆయనకు అన్నీ అలా కలిసొచ్చాయంతే. పలాస ప్రాంతంలో పట్టున్న సర్దార్ గౌతులచ్చన్న మనురాల్ని ఓడించి జబ్బలు చర్చుకున్నారు సీదిరి అప్పలరాజు. నడమంత్రపు సిరితో మిడిసిపడ్డట్టు అనుకోకుండా వచ్చిపడ్డ హోదాలతో ఆయన కాళ్లు నేల మీద లేవని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కుంటాయి. రాజకీయమన్నాక దూకుడుండాల్సిందే, ప్రత్యర్థులపై విరుచుకుపడాల్సిందే. కానీ మంత్రి సీదిరి విషయంలో అది కాస్త శృతి మించిందన్న విమర్శ సొంత పార్టీలోనే ఉంది. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అందుబాటుతో, అభివృద్ధితో నిలబెట్టుకునే అవకాశం ఉన్నా అందుకు భిన్నంగా నడిచింది అప్పలరాజు రాజకీయం. 2019 ఎన్నికల్లో ఓటమితో వచ్చే ఎన్నికలను సవాలుగా తీసుకుంది గౌతు ఫ్యామిలీ. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ కూతురు శిరీష దూకుడు పెంచారు. మంత్రి అక్రమాలను నిగ్గదీస్తూ పార్టీ శ్రేణులను ఏకం చేస్తున్నారు. దీంతో అసహనంతో గౌతు కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు అప్పలరాజు. చివరికి గౌతు శిరీష భర్త కులాన్ని కూడా ప్రస్తావిస్తూ ఆమెది ఫలానా సామాజిక వర్గమని చేవేలెత్తి చూపిస్తున్నారు. దీంతో సహజంగానే శిరీషపై సానుభూతి పెరుగుతోంది. సీదిరి అప్పలరాజును ఈసారి ఓడించి తీరుతామని శపథం చేశారు గౌతు శిరీష. మొన్నటిదాకా మాటలతో విరుచుకుపడ్డ సీదిరి అమ్ముల పొదిలోని అస్త్రాలన్నీ అయిపోవడంతో ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. 2019లో కొత్త ముహాల్ని కూడా తెరపైకి తెచ్చింది వైసీపీ. ఏ నేపథ్యం లేని వారిని కూడా ఎన్నికల బరిలో నిలబెట్టింది. ఫ్యాన్ హవాలో అలా చాలా మంది గెలిచేశారు. సీదిరి విజయం కూడా అలాంటిదే. కానీ ఇప్పుడు పలాసలో సీదిరి గెలుస్తారో లేదోనన్న అనుమానంతో ఉంది అధిష్టానం. సామాజిక వర్గం బలంగానే ఉన్నా సొంత పార్టీలోని మంత్రిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. సొంత పార్టీ నేతలే ఆయనపై అవినీతి ఆరోపణలు చేసేదాకా వచ్చింది. దువాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీకాంత్తో పాటు కొందరు కీలక నాయకులు మంత్రిని వ్యతిరేకిస్తున్నారు. కలిసికట్టుగా అప్పలరాజు విజయానికి కృషి చేస్తే మంత్రి అయ్యాక ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అసమ్మతి నేతలు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు డాక్టర్ దుంపల వెంకట కిరణ్ లాంటి తటస్థులు తమకు అవకాశం ఇవ్వమని కోరుతున్నారు. దీంతో సీదిరి సీటు కదిలేలా ఉంది. అలాగని పూర్తిగా పక్కన పెట్టేయకుండా మరో సీటు నుంచి నిలబెట్టే ఆలోచనలో ఉందట వైసీపీ అధినాయకత్వం. పలాస టికెట్ కుదరకపోతే భీమిలి కోరుతున్నారట సీదిరి అప్పలరాజు. కానీ ఆయన్ని విశాఖ సౌత్ కు మార్చే అవకాశం ఉందంటున్నారు. ఆ నియోజకవర్గంలో మత్స్యకారుల ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆ శాఖ మంత్రిగా ఉన్న సీదిరిని పోటీకి పెడితే ఫలితం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో కనీసం ఇచ్చాపురం సీటైనా ఇవ్వాలంటున్నారట సీదిరి. స్థానచలనం తప్పదని అధిష్టానం సంకేతాలిచ్చాకే పలాసలో సీదిరి స్పీడ్ తగ్గిందంటున్నారు. మళ్లీ అప్పలరాజుకే టికెట్ ఇస్తే ఈసారి పలాసలో గౌతు కుటుంబమే గెలుస్తుందన్న సర్వేలతోని ఆయన్ని మార్చాలనుకుంటోందట వైసీపీ నాయకత్వం. పలాసలో సీదిరి సీటు చిరగడమైతే ఖాయం. మరి మరో సీట్ ఇస్తారో లేదో, అక్కడ అదృష్టం కలిసొస్తుందో లేదో చెప్పలేం.